ఏంటిది కొత్తగా? చిన్నోడా, నేను నా తోకని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాను కానీ పట్టుకోలేకపోతున్నాను. కానీ పప్పట్ మాత్రం ఎలా తన తోకని పట్టుకుంటున్నాడో అర్థం కావడం లేదు. అది చిలుక, నువ్వు పెళ్ళి. అర్థమైందా డాంకీ? హే బాయ్స్, రేపు మీరందరూ జూకి వెళ్తున్నారు తెలుసా? అమ్మగారు వద్దు, దయచేసి మమ్మల్ని జూకి పంపించకండి. మేము ఇక్కడే సంతోషంగా ఉన్నాం, ఎక్కడికి వెళ్ళము. హనీ, మేము ఇక్కడి నుంచి ఒక పూట మాత్రం తింటాం, ఏదో ఒక మూలలో పడుకుంటాం. మేము అసలు గొడవ చేయము, కానీ దయచేసి మమ్మల్ని జూకి పంపించకండి. సీరియల్లో వచ్చే గయ్యాల కంపలాగా మాట మీద మాట వదులుతున్నావేంటి? బయటికి రాలేనంత పెద్ద కేజీలో నిన్ను బంధించాక నీకు తెలుస్తుంది నేనేం మాట్లాడాను. పెద్దోడా, మేడం మనల్ని జూని చూడ్డానికి పంపిస్తున్నారు. అవునా, నేను అనవసరంగా భయపడిపోయాను, సారీ. డాంకీ, నువ్వు మూర్ఖుడు అని రుజువు చేసుకుంటున్నావు. ఏ జూలో అయినా క్యాట్ని చూసావా? రేపు ఉదయాన్నే త్వరగా వెళ్ళి చీకటి పడే ముందు వచ్చేయాలి, సరేనా? బన్నీ బన్నీ, నాకు ఐస్ క్రీమ్ తినాలనిపిస్తోంది. దానికి డబ్బులు కావాలి. హే, నా దగ్గర అవి లేవని అడుగుతున్నాను, డబ్బులు ఇస్తావా? ఐస్ క్రీమ్ చిన్నపిల్లలే తినాలి, పెద్దవాళ్ళు తినకూడదు. ఆ విషయం తెలుసా మీకు? అరే, ఆ కూతురు మన లంచ్ బ్యాగ్ తీసుకువెళ్ళిపోయాయి. హే కోతి, నా బ్యాగ్ నిచ్చేయి, ఇవ్వమంటున్నానా? మంచి మంకీ, బ్యాగ్ తిరిగిచ్చేసింది. కానీ తినేవి తీసేసుకున్నా. సరే పర్వాలేదు, వదిలేండి. ఇది మేడం బ్యాగు, తిరిగి ఇవ్వకపోతే మళ్ళీ మేడం తప్పుగా అనుకుంటారు. పెద్దోడా, ఈ రోజంతా మనం ఏం తినాలి ఆలోచించా. బాగా చెప్పాం. ఈ హనీ వల్ల మనకు అన్ని ఇబ్బందులే. ఈ రోజు మనకు తిండి లేదు, అన్ని పస్తులే. సరేనా బా, ఇప్పుడు ఏం చెయ్యాలి? నీ వల్ల ఏ పని జరగదు. నేను ఒక్కడే జూ అంతా తిరుగుతాను, మనందరం కలిసి గేట్ దగ్గర కలుసుకుందాం. వచ్చానా? ఓ పప్పెడు తప్పించుకుంది. హనీ, ఈ రోజంతా నువ్వు కొంచెం నోరు మూసుకుని జాగ్రత్తగా ఉండు ప్లీజ్. ఓకే. అబ్బా, కడుపు మొత్తం నిండిపోయింది. ఏం చేస్తున్నావయ్యా? నేను టికెట్ తీసుకొని జూలోకి వచ్చాను, ఆ విషయం నీకు తెలుసా? అరే, ఆఫ్రికన్ పప్పెట్ ఎగిరిపోయింది, దాని చోటికే నువ్వు ఇప్పుడు వెళ్ళబోతున్నావు. ఆఫ్రికా పప్పెట్ వేరేలాగా ఉంటుంది, నేను వేరేలాగా ఉంటాను, ఆ విషయం తెలుసా నీకు? నమ్మవయ్యా? ఆ చింత నీకు అవసరం లేదు, నిన్నిప్పుడు నేను మార్చేస్తా. ఏం చేస్తున్నావయ్యా? చిలకంటే పచ్చగా ఉంటుంది, నేను పచ్చ చిలకనే. గప్ చిప్గా ఉండు. ఎక్కడికి వెళ్తున్నావయ్యా? నన్ను వదిలేవయ్యా. నీకే చెప్పేది, నన్ను వదిలే. కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయబ్బా. మరి దాన్ని కూడా తీసి జూలో వేగి ఇక్కడే తిరుగుతుంది. అవిగో చెరుకులు, రండి రండి తిందా. బన్నీ, ఇది ఏనుగు ఆహారం. పర్వాలేదులే, అది లోపలే కదా ఉందే, మనం ఒకటి మాత్రం తిందాం. ఏమన్నా? హనీ, నేను గుర్తుపట్టావా? త్వరగా వచ్చి తాళం తీసి బయటకు వదులు. లేదు లేదు, నువ్వు పప్పెట్ కాదు, జనాలు చూడడం కోసం కొత్తగా తీసుకొచ్చిన ఆఫ్రికన్ ప్యారెట్. అరే, నేను చిలకనే రా, బాగా చూడు, నేను చిలకనే. నోరు మూసుకో, అబద్ధం చెప్తున్నావా? తన ఒంటి నిండా ఒకే కలర్, గ్రీన్ కలర్. నా మాట నమ్ము, నేను చిలకనే. మిత్రమా, నన్ను బయటకు తీయేయి. నన్నే మోసం చేస్తావా? విసిరి కొడతాను. ఎంత పెద్ద అసహ్యం తెలుసా ఇది? నన్ను నువ్వు మోసం చేయలేవు. ఆగరా, నీకు కొంచెం కూడా బుద్ధి లేదు. ఎలాగైనా వచ్చి నన్ను కాపాడరా. హాయ్. ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయో చూసా?
చూసారా? కానీ అది లోపల ఉందయ్యా. ఇంత పెద్ద బోన్లోంచి ఎలా బయటికి తీస్తాం? బుద్ధిని ఉపయోగించి. కానీ ఆ విలువైన వస్తువు నా దగ్గర లేదు కదా తమ్ముడు. నువ్వు బాధపడకు పెద్దోడా, అది నా దగ్గర చాలా ఉంది. నా దగ్గర లేదంటే తమ్ముడి దగ్గర ఎలా ఉంటుంది? వెళ్ళు వెళ్ళు. ఏ జోర్దార్ ఎలుకబంటి. డాంకీ, ఈ జోర్దారు ఎలుగుబంటి కాదు, డాగి. అరే పెద్ద మనిషి, పెద్దోడి నుండి ఎలుకబంటం లేదు, నీ వెనకాల ఉందది. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారండి? ఇది నా జాగారా మూర్ఖుడా. నా జాగాకొచ్చి నువ్వేం చేస్తున్నావని నన్ను అడుగుతున్నావా? ఇది నేను నిన్ను అడగాల్సింది. అక్కడి నుంచి పారిపో. పారిపోయింది. ఇది నా జాగా అని చెప్పాను కదా. ఇక్కడికి రావడమే, బయటికి వెళ్ళాలంటే నా అనుమతి కావాలి. అర్థమైందా? జోర్దార్ భయపడకు, ఎలుకబంట్లన్నీ వెజిటేరియనే. అవును, నేనెప్పుడు పళ్ళే తింటాను. అయితే నీకు కానుకగా తన్నులు దెబ్బలు ఇస్తాను. నాకు పెట్టిన పళ్ళు నాకే చాలటం లేదు, వాటాకి నువ్వు వస్తున్నావా? మీకు ఎల్లో కార్డ్ అంకుల్. బాల్ ని చేతిలో పట్టుకోకూడదు. పౌల్ అంకుల్, తమ్ముడు కరెక్టేగా? పెద్దోడా, ఇదేమి ఫుట్బాల్ మ్యాచ్ కాదు. మనం ఇప్పుడు జోర్దార్ని కాపాడాలి. రా వెళ్దాం. అరే నా ఐడియా 4G పని చేయలేదే. రా వెళ్ళిపోదాం. నాకు తెలిసి రిక్వెస్ట్ చేస్తే వదిలేస్తుంది అనుకుంటాను. ఎలుగుబంటి, కావాలంటే ఇప్పుడు వచ్చి చూడు, మన ఇద్దరం తలపడదాం. నీకెంత ధైర్యం రా నాతోనే ఢీకొంటానంటున్నావు? రారా నిన్ను పట్టుబడతా. చాలా సంతోషం. ఎలాగోలా గోడ పగలగొట్టొచ్చావు. నాకు ఇప్పుడు దారి దొరికింది. నేను బయటికి వెళ్ళిపోతాను. ఇదిగో చూడు బాబు, నేను ఇక్కడ చిక్కుకున్నాను. ముందు నేను బయటకు వచ్చే దారి చూ. ఏయ్, నా సైజ్ చూసావా? నన్నేమో నిన్ను కాపాడమంటావా? ఏమైనా గుర్తుందా? త్వరగా పైకి రా జోర్దార్, ఆ ఎలుకబంటి వచ్చేస్తుంది. రా రా రా. ఎక్కలేకపోతున్నాను. అయితే ఒక పని చెయ్యి, వెళ్ళి ఆ చెట్ల వెనకాల దాక్కో. వెళ్ళు. జీవితాంతం ఎలా ఆ చెట్టు వెనకాలే దాక్కుంటాడు? ఖచ్చితంగా ఎలుకబంటి కనిపెట్టేస్తుంది. అందుకే కదా ప్లాన్ ఆలోచిస్తున్నాను. హెల్ప్ హెల్ప్, ఎవరైనా కాపాడండి, ఎలుకబంటి ఇరికిపోయింది. ఈ వెలుగుమట్టి ఎప్పుడు చూసినా ఏదో గొడవ తీసుకొస్తూనే ఉంటుంది.
వీళ్ళు దాన్ని బయటికి తీసేలోపు మనం మన ఇంటికి వెళ్ళిపోవచ్చు. రండి వెళ్ళిపోదాం. ఏంటి పిల్లలు, జూ ఎలా ఉంది? రాజమౌళి బాహుబలి సినిమా చేశారు, వీళ్ళు జూ నుంచి తిరిగి వచ్చేసారు. మేము ఒంటరిగా కాదు, అందరూ కలిసే వెళ్ళొచ్చాం. ఏంటి మీరు కిట్టీని తీసుకువెళ్ళలేదా? సరే, ఒక పని చేద్దాం. రేపు మీరు నాతో రండి, మనం అందరం కలిసి మళ్ళీ జూకి వెళ్దాం. ఏమంటారా?